ఈ రోజు కొత్తపేట గాయత్రిపురంలో గల వరసిద్ధి వినాయక సాయిబాబా టెంపుల్కు సెకండ్ ఫ్లోర్ బిల్డింగ్ కోసం దాతలు ఎంతో మంది ముందుకు వచ్చారు. ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు మరియు మాణిక్యం గారు, డాక్టర్ ఏఆర్ గుప్తా ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. పూజా కార్యక్రమం సందర్భంగా 11,000 రూపాయలు మాణిక్యం గారు ఇవ్వడం జరిగినది. ఈ పూజా కార్యక్రమంలో డాక్టర్ ఏఆర్ గుప్తా, ప్రధాన ఆలయ ప్రెసిడెంట్ దుద్దుల శ్రీనివాసరావు గారు మరియు కమిటీ మెంబర్ అయినటువంటి అనంతరాములు గారు మరియు బాలరాజు గారు, మాణిక్యం గారు రావడం జరిగినది. టెంపుల్ ఆవరణలో నిర్మిస్తున్న 2వ అంతస్తు నిర్మాణానికి ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు 100 బస్తాల సిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆలయ కమిటీ వారు బ్రాహ్మణులచే ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారికి వేద ఆశీర్వచనం ఇవ్వడం జరిగింది. మధుసూదన మహాత్రివిక్రమ మహారామ మహాశివ మహర్షి ఈశ్వర మహాపద్మనాభ మహాదామోదర మహాశంకర మహావాసుదేవ మహాప్రద్యుమ్న మహా అనిరుద్ధ మహాపురుషోత్తమ మహాదోక్ష మహానాథ మహామత్స్యరాజనాథేంద్ర హరే మహకృష్ణ పరబ్రహ్మ హరే మహ ఉత్తిష్టందో భూత విషాద హైద భంబర్గ హైద శామరభే శ్రీశైల శివాజ ప్రదేశ కృష్ణ గోదావరి మధ్యదేశే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురు చరితౌ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయే అస్మిన్ వర్తమానే సాదరమ విశ్వావతామ సంవత్సరే దక్షిణాయనే శుభకృతౌ కార్తీక మాస కృష్ణపక్షే ప్రతిపత్తిదౌ వాసర బృహస్పతి వాసరే శుభవాసరే నక్షత్రేషు అస్యాం శుభదిదౌ శ్రీమాన్ గోత్రః నానా గోత్రేభ్యః నానా నామభ్యః సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష ఫల సిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవత సంపూర్ణ కృపా అనుగ్రహ సిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయ దినదిన నిరంతర అభివృద్ధి ఆరంగత సిద్ధ్యర్థం సమస్త భక్తజనాన ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్థం సంకల్ప ప్రకారేణ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయే నూతన భవన నిర్మాణ సమయే ప్రథమ అంతస్థు వాస్తుదేవత అనుగ్రహార్థం యథాశక్తి వాస్తు పూజా గణపతి నామ స్మరణ పూర్వక వాస్తు పూజాం అహం కరిష్యే పూజాదహం కరిష్యాదో నిర్జ్ఞేన పరిసమాప్త్యర్థం తదంగ కలశారాధనం కరిష్యే కలశం గంధపుష్పాక్షేభ్యర్చ కలశస్యముఖే విష్ణుగంధే ద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మహాగణగణా స్థితః వృక్షో సాగరా సర్వే సప్తద్వీపాపసంధరా విఘ్నే వేద్రే సామవేదోషితంగే కలశాపసమాశ్రితాః ఆకలిశేషు దాత పవిత్రే పరిశుచ్ఛలేక్తే లింగేషు వర్తవే आपो वायुकं सर्वं विश्वाभूता नियामः प्राणापा आपः पशवापोर्णमापोमर्वाप सम्राणापो विराडाप सर्वं आवेद पंचमत्रादक्षपूजादेव पूजार्थदक्षगार्गा पूजाद्रव्यानि सम्प्रोक्ष्य देवं सम्प्रोक्ष्य आत्मानां सम्प्रोक्ष्य अपवित्र पवित्रो वा सर्वावस्थागुणो वा यस्मने पुण्डरीकाक्षं अबाह्याभ्यन्तरश्रुतिः पुण्डरीकाक्षाय नमः అందరూ కూడా గణపతికి నమస్కారం చేసుకోండి. ఎలాంటి విఘ్నాలు లేకుండా మనం వాస్తు పూజ చేసినప్పుడు కూడా ఇదే చెప్పుకున్నాం అన్నమాట. ఆ స్వామివారి యొక్క దేవాలయం భవన నిర్మాణం ఎలాంటి విఘ్నాలు లేకుండా దినదినంగా అభివృద్ధి చెందాలి అని కూడా మనం ప్రార్థన చేసుకొని స్వామివారి దేవాలయం అట్లాగే వచ్చే భక్తులు సకల భక్త జనాలను కూడా ఆయురారోగ్యంతో స్వామి యొక్క సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని కూడా ప్రార్థన అనేది కూడా చేయండి. ధ్యానం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాపవశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదకస్యై రసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. మన వరసిద్ధి వినాయక స్వామికి దండం పెట్టుకోండి. నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే స్వరంబోధరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శుభదాయ శ్రీవరదమూర్తయే నమో నమః. వరసిద్ధి వినాయక స్వామికి జై. ఒకసారి మీ గోత్రాలు మీ పేరును మనసులు చెప్పుకోండి. సకల భక్త గోత్రేభ్యః నానా భక్త జనేభ్యః సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. వాస్తు పురుషులు కూడా ప్రార్థన చేయండి. వాస్తోష్పదే ప్రతియానేష్యస్మాన్ స్వావేశో అనమేమో భవానః యత్వేమహే ప్రజన్న హ్యస్వశన్న ఏషదుపదేశం దివిష్పదే మహాగణాధిపతయే నమః. ప్రార్థనా పూర్వక సర్వోపచార పూజార్థే పుష్పాక్షతాన్ సమర్పయామి. తం పృథ్వీరత్వాత్మనే
गंधम परिकल्पयामि हम आकाशत्वात् पुष्पं परिकल्पयामि वायुत्वात् धूपं परिकल्पयामि अमृतत्वात् अमृतोपहार नैवेद्यं समर्पयामि सर्वत्वात् सर्वोपचार पूजार्थे अक्षतान् समर्पयामि वास्तुपुरुषाय नमः वास्तोष्मय प्रयाणि ह्यस्मान् स्वावेशनमेव भवानः यत्वेमहे प्रजतन्नो ह्यस्वचन्न एदे द्विपादेशं चतुष्पदे वास्तुपुरुषाय नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि नवरत्नकजने हेमसिंहासनार्थम् अक्षतान् समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि औपचारिकस्नानम् आबोहिष्ठामयो भवस्थान ऊर्जेत दातरः धैर्यना यक्षते नवशोधमोरसस्तस्य भागेते हनः जुदीर्वमात्रः तस्मारङ्गमामोय सक्षया जन्मः आपो जन यथा चनः ओम हिरण्यवर्णाशतयः पावकायासु जातः कश्यपो यास्मिन्द्रः अग्निया गर्भं दधिरे गुरुपास्तानापश्यग्रस्यो न भवन्तु याथागं राजा वरुणो याति मध्ये सत्यान् रते अवपश्यन् जनाना भविष्यदशुभयो याः पावकास्तानापश्यग्रस्यो न भवन्तु यासां देवादिविकृण्वन्ति भक्षया अंतरिक्षे बहुधा भवन्ति याः पृथिवीं पयसोऽन्दन्ति शुक्रास्तान आपश्यग्रस्यो न भवन्तु यासां देवादिवक्षन्द अंतरिक्ष बहुधा याः पृथिवीं पयसोऽस्तान आपश्यग्रस्यो न भवन्तु दत्ता वास्तुपुरुषाय नमः शुद्धोदकस्नानान्ते शुद्धा आचमनीयं समर्पयामि वस्त्रम् अभिवस्त्रा सुवस्त्राणि सुविगा पूजमानः अभिन्द्रावर्तमेन हिरण्यां हेष्वानधिरोदेव वस्त्रार्थमक्षरा समर्पयामि यज्ञोपवीतं परमं पवित्रं यावते सहजं प्रस्तात् आयुष्यमग्रियं प्रथमयज्ञोपवीतं बलमास्ते यज्ञोपवीतार्थमक्षरान् समर्पयामि श्रीगन्धान् धारयामि गन्धद्वारान्तरादृशार्थपुष्टाङ्गरीशिनी सर्वालङ्करणार्थमक्षरान् समर्पयामि आयने देवरायने दूर्वारोहन्तपुष्पणेः हराशपुण्डरीकानि समुद्रस्य गृहायने अलङ्करणार्थमक्षरान् समर्पयामि पुष्पैः पूजयामि केशवाय नमः नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः शङ्कर्षणाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः अथोक्षजाय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरये नमः श्रीकृष्णाय नमः श्रीकृष्णपरब्रह्मणे नमः भवाय देवाय नमः सर्वाय देवाय नमः ईशानाय नमः पशुपतिर्देवाय रुद्राय देवाय उग्राय देवाय भीमाय देवाय महतो देवाय पूर्वेण महामि धूपं वनस्पतिर्दिव्य नानाग्रन्थैः सुसंयुतः आग्नेयः सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यता धूपमाग्रापयामि स्थापिता प्रत्यक्षदीपं दर्शयामि धूपदीपान्ते शुद्धाचमनिं समर्पयामि नैवेद्यं सर्वदोषपीडापरिहारार्थं वास्तुदोषपरिपूर्णपीडापरिहारार्थं कूष्माण्डबलिं करिष्ये निरति प्रभो मद्गृहे दरधान्यानि समृद्धिं कुरु सर्वदा सम्राजिं च विराजिं च अभिश्रीर्याचनोर्भिः लक्ष्मीराष्ट्रस्ययामुखे त्वयामासकं सुजामसि गामश्वं पुरुषं जगतो अभिभ्रदग्न आगहि श्रियामा परिपाधया वास्तुपुरुष भगवान की जय। जय बोलो वरसिद्धि विनायक स्वामी की जय। ఒకసారి జరగండి ఒక రెండే సెకండ్లు ఇంకొక నారీకేర బలిం సమర్పయామి నమః వాస్తుపురుషాయ నమః వాస్తుపురుష నమస్తేస్తు భూషయ్య నిరతి ప్రభో మద్గృహే ధనాన్యాని సమృద్ధిం కురు సర్వదా స్టీల్ మంచి వాడి అవసరార్థే వాస్తుపురుషాయ నమః నారీకేర నివేదయామి అవసరం ఉన్న దానికంటే ఎక్కువ రేపు మంచిది సార్ చూద్దాం నీలాంటి వాళ్ళు ఉన్న తర్వాత ఏంది బావా 4 అంతస్తులు వేస్తాము మీలాంటి భక్తులు ఇక్కడ సేవకులు ఉన్నప్పుడు సర్వ పూజార్థే సర్వోపచార పూజార్థే పుష్పాక్షరాన్ సమర్పయామి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర ఉత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే సంకల్ప ప్రకారేణ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయ
నూతన భవన నిర్మాణోత్సవ ప్రథమాంతస్తు సకల వాస్తు దోష నివారణార్థం నిరాశక్తి వాస్తు పూజనైన పరమేశ్వర సుప్రీనాథు పరమేశ్వరార్పణమస్తు. అదే ఓపెన్ చేయనా లోపలికి తీయాలి. అక్కడ వేకు అక్కడ కింద పడిపోతుంది. మూడు మన ఊళ్ళో పసుపు మీద వేయండి. పసుపు మీద అక్కడ వేస్తే మంచిగా మీరు మీ చేతుల్లో పూలలో వేసండి, పూలలో వేసండి. నేను చెప్తాను వేసి వేసి భక్తజనులకు అందరికీ కార్తీక పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈరోజు శ్రీ వరసిద్ధి వినాయక సాయిబాబా మందిరంలో ప్రతి సంవత్సరం కాదు ఈసారి మన కార్తీక మహోత్సవాలు దిగ్విజయంగా పవన్ కుమార్ శర్మ గారితో జరుపుకోవడం జరుగుతున్నది. భక్తులందరూ అనేకంగా పాల్గొనడం జరుగుతున్నది. ఇదే విధంగా రకరకాల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈరోజు గాయత్రీపురం కాలనీలోని శ్రీ వరసిద్ధి వినాయక సాయిబాబా మందిరంలో మొదటి అంతస్తు భక్తుల కొరకు భక్తుల శ్రేయ ఆలోచనతోని అన్నదానానికి ఇబ్బంది అవుతున్నది కాబట్టి, ఆ తర్వాత ఆలయ అర్చకుని కూడా ఇబ్బంది అవుతున్నది కాబట్టి వాళ్ళ యొక్క అందరి అంటే భక్తుల శ్రేయస్సు వేరి ఈ కార్యక్రమం దిగ్విజయంగా నడపడానికి ఈరోజు మేము భూమి పూజ చేయడం జరిగింది, వాస్తు పూజ చేయడం జరిగింది. వసతి గదులు మరియు భవన నిర్మాణానికి అందరము ఆనందంగా పాల్గొని మీ యొక్క అన్ని రకాల
సేవలు అందించాలని మా కోరిక. ఈ విధంగా ఈ సంవత్సరము గణపతి ఉత్సవాలు, నవరాత్రి దుర్గామాత ఉత్సవాలు, తర్వాత కార్తీక మహోత్సవాలు, ఈ విధంగా ఎప్పుడు ఎల్లవేళలా భగవంతుని సేవలో మనం ఉండేటట్టుగా మనము ఎల్లవేళ భగవంతుని యొక్క కృపకు పాల్గొనాలని, వారి యొక్క ఆశీర్వచనములు భగవంతుని యొక్క ఎల్లవేళ మనకు ఆశీర్వచనం కావాలని కోరుతూ మనం అందరం కోరుకుంటున్నాం. ఈరోజు గాయత్రిపురం కాలనీలో మన డాక్టర్ గారు, దాని తర్వాత మాణిక్యం గారు, తర్వాత వివిధ బాలరాజు గారు, వివిధ మంది వివిధ రకాలైన ప్రజలు అంటే భక్తులు ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క సహకారము, వాళ్ళ యొక్క ఆకాంక్ష తెలపడం వల్ల మాకు ఇంకా అంటే ఈ మందిరానికి మాకు శక్తి రావడం జరిగింది. భగవంతుని యొక్క కృప, వీరి యొక్క ఆశయాలు, వాళ్ళ యొక్క సహకారం వల్ల మేము ఎంతో ఆనందంగా ఉన్నది. ఇంకా ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా జరపడానికి మీరందరూ సహకరించాలని భగవంతుని కోరుకుంటున్నాను. మీరందరూ ఈ సేవలో పాల్గొని భగవంతుని యొక్క కృపకు పాల్గొనాలని, వారి యొక్క ఆశీస్సులు తీసుకోవాలని కోరుతూ, ఈ విధంగా ఆర్యవైశ టీవీ వారు మాకిచ్చిన ఈ కార్యక్రమం వచ్చింది, ఇది దిగ్విజయం చేయడానికి వీరు కోరుకోవడం కూడా ఆనందంగా ఉన్నది. ఈ విధంగానే ఎప్పుడు ఎల్లవేళలా మా సహకారము, మీ సహకారం ఉండాలని కోరుతూ ఈ రోజు వచ్చిన ప్రజలందరికీ, ఇటు కార్మికులు అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుతున్నాము. శుభం. ధన్యవాదాలు. గాయత్రిపుర కాలనీ చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులందరికీ ముందుగా కార్తీక మాస సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సందర్భంగా ఈ ప్రోగ్రాంను కవర్ చేస్తున్న ఆర్యవైశ్య టీవీ ఛానల్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు కార్తీక మాసము పౌర్ణమి తరువాత రోజు నాడు శ్రీ పవన్ కుమార్ శర్మ గారి చేతుల మీదుగా పూజా కార్యక్రమం మొదటి అంతస్తు నిర్మాణానికి జరిగినది. వరసిద్ధి వినాయక స్వామి సాయిబాబా టెంపుల్ యొక్క వెనుక భాగంలో ఉన్న ఖాళీ స్థలాలను స్లాబ్ వేసుకొని పూజారులకు నివాస గృహానికి ప్రతి గురువారము అన్నదానానికి సంబంధించి నిర్మాణం చేపట్టదలిచినాము. అందుకు ఛత్ పూజ జరుగుతుంది. ఇంతకుముందే పవన్ గారు పూజ నిర్వహించడం జరిగింది. ఈ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాము. వారి సహాయ సహకారాలు అందాలని కోరుకుంటున్నాము. ఇప్పటి వరకు డాక్టర్ గుప్తా గారి చైతన్యంతో శ్రీ ఉప్పల శ్రీనివాస్ గారు గౌరవనీయులు వారి సహాయ సహకారాలు ఎంతగానో అందించినారు. మీ అందరి సహాయ సహకారాలతో మేము నిర్మాణాన్ని ముందుకు జరుపుతున్నాము. మీరంతా ఎంత అధికంగా వీలైనంత ధన రూపేణా కానీ వస్తు రూపేణా కానీ సహాయ సహకారాలు అందిస్తే ఇంకా ముందుకు పోయి ఇంకో అంతస్తులు కూడా వేసి మన భక్తులకు సకల సౌకర్యాలు కల్పించడానికి మన పూజారి గారు ఇలాగే మనకు వారి పూజలు అందించాలని కోరుకుంటున్నాను. మన పవన్ కుమార్ గారికి ఆ భగవంతుడు మంచి శక్తిని ఇచ్చి మనందరికీ ఇలాగే పూజా కార్యక్రమాలు నిర్విఘ్నంగా నిర్వహించాలని మరీ కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదములు. హిందూ బంధువులందరికీ ఈ రోజు ఒక శుభదినంగా భావిస్తూ మీ అందరికీ నమస్కారం చేస్తూ, ఈ రోజు కార్తీక పౌర్ణమి తెల్లారు వచ్చినటువంటి ఈ రోజు మన గాయత్రిలో ఉన్న వరసిద్ధి వినాయకుడు మరియు సాయిబాబా గుళ్ళో మనకు వంటశాల, బ్రాహ్మణులకు గదులు మరియు భక్తులకు సౌకర్యార్థము దేవాలయానికి సంబంధించిన వెనుక స్థలంలో 2 అంతస్తుల నిర్మాణానికి సహకల్పించడం జరిగింది. వారికి మన దుద్దున్న శ్రీనివాస్ గారు ప్రోత్సాహము, సోమ అనంతరాములు గారు, బాలరాజు గారు గొప్పగా ఎంతో మందిని ఉత్సాహపరుస్తూ వారి దగ్గర నుంచి డొనేషన్ రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చిన అనంతరాములు గారు, విజయ్ కుమార్ గారు, మన మల్లికార్జున్ గారు, తర్వాత ఈ పంతులు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని మన పవన్ శర్మ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.
వారి సహస్రాలతోని వాస్తు పూజ, మన వినాయకుడి పూజ చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రత్యేకంగా ఈ రోజు నేను రావడానికి కారణము మన గౌరవనీయులైన ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా గారి సహకారము ఇందులో ఉంది. వారు లేని పక్షంలో నన్ను పోయి కొబ్బరికాయ కొట్టమన్నారు. అది నా భాగ్యంగా భావిస్తూ టెంపుల్ కమిటీ కూడా నన్ను ఆహ్వానించి నా చేత కొబ్బరికాయ కొట్టించినందుకు ప్రత్యేకంగా కాలనీ వాసులకు, ప్రత్యేకంగా టెంపుల్ కమిటీకి, ప్రత్యేకంగా ఆ వినాయకుడికి ఆశీస్సులు నా ఎమ్మెల్యే ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, ఇవే మా శుభాశీస్సులకి గాయత్రిపురము ఆ వినాయకుడి గుడి ఇంకా డెవలప్ కావాలని కోరుకుంటూ ఇదే నా ప్రార్థన. గాయత్రిపుర ప్రజలకందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. ఈ వరసిద్ధి వినాయక దేవాలయం అభివృద్ధి చెందుతున్న సమయంలో అనుగుణంగా రమ్మని ఇన్వైట్ చేసిన డాక్టర్ రాజయ్య గారికి మరియు ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారికి, మిగతా బాలరాజు వారి సంఘ సభ్యులందరికీ మరొకసారి నమస్కారాలు తెలుపుతున్నాను. ఈ దేవాలయము దినదిన అభివృద్ధి చెందాలి. మేము రెగ్యులర్ వచ్చడానికి ప్రయత్నం చేస్తాను. భగవంతుడి ఆ వినాయకుని ఆశీస్సులు మనందరికి ఉండాలని, దేవాలయం నిత్య నూతనంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ స్వామి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. సార్ దీనికి వచ్చినందుకు మాణిక్యం గారు వారి సహృదయంతో ఏమన్నా డొనేషన్ సిమెంట్ రూపకంగా దేని విధంగా అనౌన్స్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అనౌన్స్ చేయాలా? సరే, క్యాష్ రూపంగా ఇస్తాను. 11,116 ఇచ్చేస్తాను. స్వామి మా డాక్టర్ సార్ చెప్పినందుకు వారు దైవ కార్యానికి ఆయన ఎప్పుడు ముందుంటారు కనుక మా మాదొక వృధా భక్తిగా బలో గణేష్ భగవానికి జై. మన టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి యొక్క సంపూర్ణమైన కృప అనుగ్రహాలు కలగాలని కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు చాలా మన కమిటీ మెంబర్లు కానీ, మా చైర్మన్ గారు అందరూ కూడా చాలా చక్కగా మన దేవాలయం గురించి వివరించారు. అయితే ఇక్కడ కనిపిస్తుంది గణపతి దేవాలయం. అదంతా చూశారు, గణపతి దేవాలయం. ఇటు పక్కన బాబావారి దేవాలయం, అటు పక్కన బాబావారి దేవాలయము. ఇప్పుడు ఈ జరుగుతున్నదంతా కూడా మొదటి అంతస్తు. అన్నదానానికి వెళ్ళా గొప్ప దానం ఏమిటయ్యా అంటే అన్నదానము, తర్వాత భూమి దానము. అందుకే మన దేవాలయంలో ప్రతి గురువారం కూడా ఖచ్చితంగా అన్నదానం అనేది జరుగుతుంది. అందుకే అన్నదానం చేయడానికి ఆ వంట రూము కానీ ఇవన్నీ కూడా కట్టడం కూడా జరుగుతుంది. అలాగే దేవాలయానికి అర్చకుడు చాలా ప్రధానమైనవాడు. గుడి బాగుంటే జనం బాగుంటారు, జనం బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే అందుకే ప్రతి చోట కూడా సమస్త లోక సుఖినో భవంతు అనే ప్రతి రోజు కూడా మనం చెప్పడం జరుగుతుంది. కనుక ఇక్కడ కనిపించే వాళ్ళు కాకుండా ఇంకా భక్తులు అనేకులు కూడా ఇప్పటి వరకు చాలా విరాళ రూపంలో ఇచ్చి వారికి కూడా గణపతి సంపూర్ణ అనుగ్రహాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇంకా భక్తజనులు ఇంకా ముందుకు వచ్చి మనం భూదానం చేయాలి అసలు కార్తీక మాసంలో. కనుక ఇక్కడ భూదానం లేకపోయినప్పటికీ విరాళ రూపంలో మీకు ఎంత అయితే అంత తోచి ఆ గణపతి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. బలో గణేష్ మహారాజ్ కి జై. అందరికీ అన్నమాట. యో వైతాం బ్రహ్మణో వేదాం అమృతేనామృతాం పురీ తస్మై బ్రహ్మజ బ్రహ్మాజ ఆయుష్కీర్తిం ప్రజాంతతో భాగదేయేనం ప్రమయతే బ్రాహ్మణ ఆయుషేజ బుద్ధరేతు బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవేయం దేవతాభిబుద్ధరతి యావదేర్వే దేవతాస్తా సర్వా వేదవిద్ బ్రాహ్మణే వసంతే తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యోతి వేదవే నమస్మర్యాన్నా శ్రీలంకీర్తయే దేవతా ఏవ దేవతాః ప్రీణాతి శతమానం భవతి శతాయః పురుషః శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి యొక్క అనుగ్రహత సిద్ధిరస్తు. మీరు పెట్టే ఒక్క రూపాయి కూడా మీతో కాదు మీ వంశాన్ని తరింపజేస్తుంది దేవాలయం అనేది. మీతో కాదు మీ వంశాన్ని, మీ పిల్లలు, మీ మనవాళ్ళు అంటే మొత్తం ఇంకా ఎన్ని తరాలు అయితే ఉంటుందో అన్ని తరాలు రక్షించేది కేవలం దేవాలయం ఒక్కటే. బోల్ గజానన మహారాజ్కి. మాణిక్యం గారికి అనౌన్స్ చేశారు. బ్రహ్మశ్రీ మాణిక్యం గారు మన దేవాలయ ఈ విరాళంగా ఒక 11,000 రూపాయలు ఇచ్చారు. వారికి కూడా శ్రీ వరసిద్ధి వినాయక సంపూర్ణమైన అనుగ్రహాలు ఉండాలి, వారు ఉన్నతమైన ఆయురారోగ్యాలతో ఉండాలని మనసాల కోరుకుంటూ శ్రమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుషేంద్రియే ప్రతిష్ఠతి. Baba
स्वामी साईनाथाय शिरडी क्षेत्रवासाय मामकाभीष्टदाय महितमङ्गलम् सत्यतत्त्वबोधकाय साधुवेशाय ते नित्यमङ्गलदायकाय नित्यमङ्गलम् स्वामी साईनाथ सद्गुरु साईनाथ महाराज की जय। अर्चत प्राप्त प्रियवेदा अर्चना अत्यन्तमद्भजा उदवर्णकृष्णवर्चना अर्चत प्रार्चना योपान् संवेदा पुष्पवान् मुगावान् प्रथमान् करोति चन्द्रमावान् पुष्पं पुष्पवान् मुगावान् प्रथमान् भवति य एवं वेद योपान् वेदा आयतनवान् भवति अभिवस्त्रात् सतराजदेशुभगात् पूजमानः शतमानं भवति यदा यमुनिशतेन्द्रिय आयुष्येवेन्द्रिये अधिष्ठते प्रति उत्तरेण పాల్గొనడానికి ఇంకా ముందు మీకు చాలా శుభాలు పొందుతూ ఇంకా దేవాలయం ఇంకా కోరుకోవాలనుకుంటూ శతమానం భవతి యదా యమునిశతేంద్రియ ఆయుష్యేంద్రిये ప్రతిష్ఠతే